మాట్లాడాడు నాతో ఇప్పుడే మాట్లాడినాడు. నేను హనీఫ్ ఇంట్లో ఉన్నాను. నేను అదే దీంట్లోనే ఉన్నాను స్పీకర్లో. అదే అది డ్రోన్లు తీసుకుపోతున్నారు కదా. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే అక్కడ సుడిగుణం ఉంది, దాని సుడిగుణం లోపల వెళ్ళిపోయాడు. వర్షం దగ్గర బయటకు వస్తే మన మొత్తం ఎవరికి లోపల ఉందన్నాడు. అక్కడ కరెక్ట్ తీసుకెళ్ళాడు. అక్కడ లోపల దాదాపు 10 మీటర్ల వరకు నేను పొడిచాడు మహారాష్ట్ర లోపలికి. దాని లోపలే తక్కువ లేక అందరూ బయటకు వచ్చేసాడు. అదే మెయిన్ మైకి మాట్లాడి ఆయన ఎప్పుడు ఏంటంటే లోపల చాలా అలవాటు చర్చింది. నేను జవం అందులో వేళ ఇంటి ఈడే ఉంటాడు. ఎందుకంటే కొంచెం ఇంటి వాళ్ళు స్పీడ్ కొంచెం పక్కన జవం అందరూ కూర్చోబెట్టి కనపడాలి. దాని వీడియో ఎక్కడ కూర్చోబెట్టి కనపడాలి. ఎక్కడ మునిగిపోయాడు అక్కడే వాళ్ళ పక్కన కూడా. సో ఆ నీళ్ళు తగ్గితే కానీ ఆ చర్చిలో అంటే ఫోర్స్ ఎట్లుంది ఇప్పుడు? చాలా ఇది ఉందా ఫోర్సా? చాలా ఇది పైకి నుంచి లాస్ట్ వాళ్ళు వస్తూనే ఉన్నాయి ఈ కొండల్లో నుంచి. అతనికి కూడా రీసెర్చ్ అలా చేయడం ముందుగా అయిపోయింది. గంగాచెరువు దగ్గర కూడా ఇలా 10 కిలోమీటర్లు లోపల కళ్యాణ్ బైక్ ఉంటుంది. కళ్యాణ్ కావాల్సిన ఊళ్ళో నుంచి 8 కిలోమీటర్లు లోపలికి. అంటే వెహికల్ మూవ్మెంట్ ఉందా మళ్ళీ? ఓన్లీ 2 కిలోమీటర్లు ఖచ్చితంగా. అక్కడేంటంటే ఈ నుంచి ఉదయం సాయంత్రం కరెక్ట్గా 3 సాయంత్రం 4 గంటలకు పోవడానికి లేదు, ఉదయం 10 గంటలకు పోవడానికి లేదు. ఓకే. లాస్ట్ ఉన్నాయి ఫ్రెష్గా తయారై ఉన్నాయి. వాళ్ళు కూడా సమస్య ఉంది. ఒకవేళ అతను ఎక్కడ తగ్గుకోవడానికి డ్రోన్ ద్వారా ఒక 2 డ్రోన్ తీసుకెళ్తున్నారు. దీని ద్వారా ఉపయోగం ఉంటుంది. కొంతమంది కానీ ఆక్సిడెంట్ చెట్ల కానీ తగ్గుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ప్రైవేట్ డ్రోన్ అరేంజ్ చేస్తుందంటే లోపల ఉంటారు వాళ్ళు. దీని ద్వారా కూడా చూస్తాం. మరి చచ్చాను మురళి, కొంచెం సీరియస్ గా తీసుకోండి అంతే, ఇంకేం లేదు. 2 రోజులు చేస్తూ ఉంటారు నేను మొన్న మాట్లాడినప్పటి నుంచి. కాకపోతే చూడండి, ఇంక మన ప్రయత్నం అంతా చేయాల్సిందే కదా. అవునవునా, ఒక నది కానీ లోయ కానీ నది కానీ లేకపోతే చెరువు కానీ కాలువ కానీ అయితే దొరికిపెట్టాడు. మరి ఇప్పుడు సమస్య అంతా ఇది అట్లే నాశనం అంటే ఇప్పుడు ఏదో చెరువు నది అయితే స్టాండింగ్ గా ఉంటుంది బయట. అది దాన్ని ఏమైనా చేయొచ్చు, ఒకవేళ నీళ్లు కూడా పెరికేయచ్చు బయటకు. నీళ్ళు కూడా ఎంత చెరువు అయినా మనిషి లోపల ఖచ్చితంగా ఇప్పుడేంటంటే మనకు ఉప్పి బయటకు వచ్చేస్తుంది. అవును అవును. దీంట్లో ఈ 2 సమస్యలు, దానికి తోడు లోపల అగాధంలో ఉంటే కనపడుతుంది బయటికి. దాంట్లో ఎక్కువ వెళ్తే ఈ సమస్యలు ఉన్నాయి. దానివల్లనే కనుక్కోలేకుండా అటు సైడ్ గుడి యొక్క రోజు కూడా ఫీజు కూడా చెప్పాం. ఒకవేళ ఏదైనా బాడీ కొట్టుకొని వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వాళ్ళకి డ్యామ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇది కొనుక్కోమంటే అక్కడికి తెలిస్తే వాళ్ళకి చెప్పమని వాళ్ళు కూడా రక్షణ ఉన్నాం. గుడి యొక్క డ్యామ్ ఉంటూ పోలీసులతో కూడా అది 13 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి, ఆ డ్యామ్ దగ్గర పోవడానికి.
ఇప్పుడు మన డ్రోన్ కెపాసిటీ ఎంత ఉంది మురళి? డ్రోన్ కెపాసిటీ ఎంత దూరం పోతుంది? డ్రోన్ ఓన్లీ ఒక 500 మీటర్ల వరకు పోగొడుతుంది అంతే. మనం అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మన డ్రోన్ వేయడానికి పోవడానికి కూడా అవకాశం లేదు. సోలార్ ఫెన్సింగ్ 7 మీటర్లు వాటర్ పెట్టగా ఉంది. ఎవరి మీద కూడా కూర్చోకుంటారు, ఎంత పెద్ద కూర్చోకుంటారు. ఏమన్నా వీళ్ళు పిలిపించారు, తెలుసు చెప్పినాడు నాకు, మోతాన్ డ్యామ్ నుంచి పిలిపించినాను. ఎక్కువ చూసి ల్యాండ్ వెళ్ళిపోయారు. ఒకటి అగాధంలో ఇంకపోయిన మనకు బాడీ బలి రావాలంటే నీళ్ళు తగ్గాలంటే వర్షం పడతా ఉంటే తగ్గదు కదా మురళి, అది ప్రాబ్లం. అవునవును, చాలా టైం పడుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం మురళి, ప్రయత్నం సీరియస్ గా తీసుకుంటాం. కంటిన్యూగానే రోజు వాడుతూనే ఉంటాం. నెక్స్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే కూడా అక్కడి నుంచి కూడా డోర్ వాడడం ట్రై చేస్తాం. మహారాష్ట్రలో మాట్లాడాను, డీ రూట్ ఏదైనా ఉంటే తీసుకుంటాం అక్కడికి వెళ్ళి. చూడండి అట్లేనా? అట్లా మెయిన్ ఎలిఫెంట్ ముందు ఎక్కువ ఉంది నాకు పోవడానికి దారి లేదు. మేము రావడానికి కూడా అవకాశం లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతాం, నడుచుకుంటూ పోవడానికి కూడా పొరపాటు కూడా లేదు. ఎవరు మీద కూడా గలం అయిపోతాడు. ఓ చూడండి మురళి, గుడాత రోడ్లో పెట్టేసి మళ్ళీ నడుచుకునే పోయినారు, మోకులు ఎత్తుకుని. ఎవరు చెప్పినారు ఇవన్నీ? ఆ రోజు మా ముందరే పోయినా తీసుకొని వెంకటేశ్వర నాగరాజు మా తమ్ముడు తమ్ముడు మురళి కర్నూలులో చూసే వచ్చినాడు. ఇది ఈ అబ్బాయి ఎక్కడ ప్లేస్ కాదు, అదే నీళ్లు సుడికొని చుట్టూ అట్లా అమ్మకేస్తున్నారు. బాడీ ఏమాత్రం దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. అబ్బాయి దూకి పైకి వచ్చినాడు, వీడు అందరూ ఫ్రెండ్స్ స్పీడ్ పడుతున్నారు. ఇట్లా దూకి పైకి వచ్చాడు, అంతే కనబడుతుంది. లాగేసాం, మళ్ళీ నీళ్ళు తిరిగి అట్లే ఆ సుడిగుండం వల్ల ఆడ పోయిన బాడీ మళ్ళీ రీప్లేస్మెంట్ వాడు. ధైర్యం ఉండండి, ధైర్యం మా ధైర్యం ఉండండి అమ్మా, మా ప్రయత్నం మనం చేద్దాం. అదే ప్రయత్నం చేస్తూ ఉండాలమ్మా, ధైర్యం చేస్తూ ఉండండి. నేను నిన్న దొరకతానే ఫోన్ చేసినాడు నాకు సాయంత్రం, మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నుంచి మాట్లాడతాను. నేనే ఫోన్ చేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు ఫోన్ చేస్తున్నాను, ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను వదిలిపెట్టలే, నేను వదిలిపెట్టలేదు. నా పెట్టి కాపాడిస్తాను, నాకు ధైర్యం ఉంది, దేవుడు ఉంది. ఇంకేం కనబడి సాయం చేశాను, నాకు నమ్మకం ఉంది. నా మనవుడు నేను అప్పుడు ఒక ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఆయన చర్య తీసుకున్నాడు. చాలా సంతోషం ఉన్నాడు. ధైర్యం ఉండండి అమ్మా, నలుగురు మనుషులుంటే ఆయన 10 నిమిషాలు పంపినారు కాబట్టి నేను ధైర్యంగా ఉంటా. నా మనవుడితో ఆశగా ఉంటా. నిన్న మొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. యూనిస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం, అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం, అక్కడి నుంచి ఈ రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 8-10 కిలోమీటర్లు అడవిలో వెళ్ళాలా, అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడుగునా ఏనుగులతో సమస్య ఉంది. ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని. ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి. ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రేవులు కావచ్చు, ఇంకో పక్క కైగల్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి. అవన్నీ కూడా కొంత అపాయంతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను. వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ దూరం నుంచి చూడడం ఒకటి, అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి. సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది. వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు, వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు. వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగళ్ళకు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది, కొంత సమస్యల్లో ఉంది. ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి. ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండం ఉందనేది ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు, ఆ ప్రాంతం అందరికీ తెలుసు. అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నా. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మెలగండి. మీరు చేసే సాహసం వల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను.